కాక్రోచ్ పార్టీ ఏది దీని కాకిగోల. నరేంద్ర మోడీ గారిని ప్రధాని పదవి నుంచి దించేయాలి, నరేంద్ర మోడీ గారిని జైల్లో పెట్టాలి, దేశంలో అస్థిరత సృష్టించాలి, విద్వేషాలు రగల్చాలి, ప్రజలు నార్త్ సౌత్ అని చెప్పేసి డివైడ్ అయిపోవాలి, దేశం మొత్తం కూడా విద్వేషపూరితంగా మారి అంతర్యుద్ధం జరిగి సర్వనాశనం అయిపోవాలి అని చెప్పేసి ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. అసలు ఈ కాక్రోచ్ పార్టీ వెనుకున్నటువంటి ఎవరు చేయిస్తా ఉన్నారు? ఏ దేశాల మద్దతు కూడగట్టి వీళ్ళు నడిపిస్తా ఉన్నారు? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అసలు ఎలాంటి పనులు చేయట్లేదని చెప్పేసి వీళ్ళు ఎలా చెప్తారు? చీఫ్ జస్టిస్ ఇండియా ఏదో ఒక మాట ఏదో ఒక సందర్భంలో చెబితే దాన్ని పట్టుకొని పెడార్థాలు తీసి వీళ్ళు రెచ్చగొట్టేటటువంటి పోస్టులు వేస్తా దేశంలో ఒక నేపాల్లో జరిగినటువంటి ఉద్యమం లాగా, ఒక బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఉద్యమం లాగా చేసి భారతదేశంలో కూడా ఒక జంజీ ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు చూస్తారు. ఎందుకు? నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చి 15 సంవత్సరాలు అయింది. దేశంలోకి ఎవడైనా రావాలంటే, అక్రమ మార్గాల్లో అడుగు పెట్టాలంటే, భారతదేశాన్ని అవమానపరంగా చూడాలంటే భయపడే విధంగా ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది వీళ్ళకి నచ్చట్లేదు. ఒకప్పుడు బోర్డర్ లో ఉన్నటువంటి సైనికుడు తన తుపాకీ నుంచి వచ్చేటువంటి గుళ్లకు కూడా ఎన్ని పేల్చావో సమాధానం చెప్పాలి. కానీ ఈ రోజున అలా లేదు కదా. నీకు ఏ తుపాకీ కావాలి? నీకు అడ్వాన్స్డ్ వెపన్ కావాలా? నేను నీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలా? నేను నీకు తెప్పి నువ్వు పోరాటం చేయి, నీ వెనక నేను నడిపిస్తా అని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నాం. నేపాల్ లో ఏ విధంగానైతే ఒక గవర్నమెంట్ ని కూలగొట్టి ఒక పాటలు పాడుకునేటటువంటి వ్యక్తిని ఆ దేశానికి సంబంధించి ప్రధాని చేశారు. ఇప్పుడు భారతదేశంలో కూడా అలాంటిదే చేసి ఒక జంజీ ఉద్యమాన్ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూల్చి ఏదో చేయాలని చెప్పేసి ఈ కాక్రోచ్ పార్టీ సిద్ధపడుతుంది. ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అసలు వీళ్ళకి ఇండియాతో సంబంధం ఉందా? వీళ్ళు ఇండియాకు వస్తారా? వీళ్ళు అనుకున్నటువంటి పొలిటికల్ అజెండా ఏంటి? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూల్చడం వెనుక వేస్తున్నటువంటి వ్యూహాల గురించి ఆ మాత్రం తెలుసుకోకుండా ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఆయన చైనా వెళ్ళిన క్రమంలో జరిగినటువంటి తీరును మనం మర్చిపోతామా? రష్యా అధ్యక్షుడు పుతిన్ నరేంద్ర మోడీ గారిని పట్టుకొని తన పక్కన పెట్టుకొని ఆ రోజు సెక్యూరిటీ ఇచ్చినటువంటి విషయాన్ని మనం మర్చిపోతామా? ఒకప్పుడు ఎక్కడో చిట్ట చివరిలో ఉన్నటువంటి గౌరవం లేనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక దేశం మన దేశం ఈ రోజున సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం మీద ఆధారపడే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తా ఉంది. విషం కప్పు ఇలాంటి ఉద్యమాలు తీసుకొని రుద్దుతా టార్గెట్ చేయడం జరుగుతా ఉంది. ఎస్, మన దేశంలో అవినీతి లేదని నేను చెప్పట్లేదు, మన దేశంలో పేపర్ లీకేజ్ అవ్వట్లేదని నేను చెప్పట్లేదు, ఉన్నాయి. కానీ కంట్రోల్ చేస్తా ఉన్నారు, జాగ్రత్త పడతా ఉన్నారు, అట్లీస్ట్ ప్రజల ప్రాణాలకి భద్రత కల్పిస్తా ఉన్నారు. ఒకప్పుడు అది కూడా లేదు కదా. గత 15 సంవత్సరాల్లో ఎన్ని చోట్ల ఏ ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగి ఇంతమంది మనుషులు చచ్చిపోయారని చెప్పండి. ఎక్కడైనా అలాంటివి జరిగాయి? ఎందుకు జరగలేదు? ఒక లుంబిని పార్క్, ఒక గోగుల్ చాట్ పేలుళ్ళు ఎందుకు జరగట్లేదు? ముంబైలో పేలుళ్ళు ఎందుకు జరగట్లేదు? హైదరాబాద్ లో పేలుళ్ళు ఎందుకు జరగట్లేదు? ఒకే ఒక్క రీజన్, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని దించేయాలి. ఎవరిని ఎక్కించాలి? కాక్రోచ్ ఎక్కిస్తారా? బొద్దింకని ఎక్కిస్తారా? ఎక్కించి ఏం చేస్తారు? దేశాన్ని పాకిస్తాన్ ఓడుకో, చైనా ఓడుకో, అమెరికా ఓడుకో తాకట్టు పెడతారు. ఈ రోజుకి చూస్తా ఉన్నాం, దేశంలో ఏదో ఒక మూల ఎవడో ఒకడు దొరుకుతూనే ఉన్నాడు. ఇంత పగడ్బందీగా ఉన్నప్పటికీ సైంటిస్టులు చచ్చిపోతా ఉన్నారు. ఇంత పగడ్బందీగా ఉన్నప్పటికీ పేపర్లు లీక్ అవుతా ఉన్నాయి. ఇంత పగడ్బందీగా ఉన్నప్పటికీ కూడా ఈ కాక్రోచ్లు వచ్చేసి దూరిపోయి ఏదో చేస్తారు. ఫైనల్ గా ఒకటైతే చెప్పదలుచుకుంటున్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి విదేశీ కుట్రలు పన్నుతున్నాయి, విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ఈ ట్రాప్ లో మన దేశపు యువత పడకూడదు. ఇది కావాలని చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. దేశంలో అస్థిరత తీసుకురావాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. తప్పనిసరిగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠతో మనం ఖండించారు. ఈ రోజున బీజేపీ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బీట్ చేసింది. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ని బీట్ చేసింది కాక్రోచ్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. బీట్ చేసి ఉండొచ్చు, విదేశీ శక్తుల హస్తాలు కూడా ఉండొచ్చు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో పగడ్బందీగా కుట్రలు పన్నుతున్నారు కదా, విషం చల్లుతున్నారు కదా. మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుందని చెప్పి దాన్ని కూల్చడం కోసం అని చెప్పేసి రకరకాల టారిఫ్లు వేస్తా ఉన్నారు. భారతదేశంలోకి మోడిఫై చేసినటువంటి విత్తనాలు పంపించే ప్రయత్నాలు చేస్తాం. చాలా దారుణమైనటువంటి స్థితులు భారతదేశంలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. వాటన్నిటి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరిమి కొడతా ఉంటే ఇలాంటి బొద్దింకలు వచ్చి ఒక అస్థిరతని సృష్టించి ఇంటర్నల్ ఇష్యూస్, ఇంటర్నల్ వార్స్ క్రియేట్ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ఈ బొద్దింకలు కాచుకొని కూర్చో. కాబట్టి ఈ బొద్దింకల ట్రాప్ లో ఎవరు కూడా పడక. అలా పడ్డారంటే కనుక మన దేశాన్ని తీసుకెళ్లి వేరే ఓడి చేతిలో పెట్టి ఈ రోజు ఇరాన్ పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అమెరికా మాట వినట్లేదని చెప్పేసి ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి వాడి జైల్లో పెట్టుకున్నాడు. అమెరికా వాడు వాళ్ళ మాట వినట్లేదని చెప్పేసి ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ ని చంపేసి. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండదు, మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు. ఉంటేనట మన మీద ఆంక్షలు పెడతాడు. పోఖ్రాన్ అణు పరీక్ష జరిగిన తర్వాత భారత్ మీద వీళ్ళు పెట్టినటువంటి ఆంక్షలన్నీ ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా వేరొక దేశం మీద అటామిక్ బాంబు యూజ్ చేయలేదు. కేవలం ఒక్క అమెరికా తప్ప. వాళ్లే ఉపయోగించినారు కదా. అంటే వాళ్లే ఆటం బాంబ్స్ వేస్తారు. వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళని చంపేస్తారు. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా లేకుండా ఇంతమంది మిలిటరీ
మిలిటరీ పర్సనల్స్ లేకుండా ఉండుంటే కనుక, ఆర్మీ లేకుండా ఉంటే కనుక మన దేశ ప్రధాని కూడా అమెరికా వాడు ఎత్తుకుపోయేవాడు. ఇరాన్ ని సుప్రీం లీడర్ చంపినోడు, అలాగే వెనిజులాకి సంబంధించిన ప్రెసిడెంట్ లాక్కొచ్చినోడు మన దేశ ప్రధాని ఎందుకు ఎత్తుకెళ్ళడం? అలా వర్కౌట్ కావట్లేదు. కాబట్టి మన దేశంలో ఒక ఇంటర్నల్ వార్ తీసుకుని, ఇంటర్నల్ క్రైసిస్ తీసుకు, ఈ రోజున మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడానికి కారణం అమెరికా కాదా? అమెరికా చేసినటువంటి అటాక్ కాదా? మన దేశంలో ఈ రోజున వస్తువు యొక్క ప్రైస్ పెరిగిపోవడానికి కారణం ఎవరు? అమెరికా కదా? ఈ కాక్రోచ్లన్నీ దాన్ని ప్రశ్నిస్తున్నాయా? నిన్న మొన్నటి వరకు పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఈ రోజు పెరగడానికి రీజన్ ఏంటని చెప్పి సిటీలో ఏ ఒక్క కాక్రోచ్ అయినా బయటకు వచ్చి ప్రశ్నిస్తాందా? తప్పనిసరిగా దీని మీద గళం గొంతు వినిపించాలి. ఈ కాక్రోచెస్ బుద్ధిని ఎండగట్టాలి, హిట్టుతో చిదిమి పారే. వాళ్ళు చేస్తున్నటువంటి క్వశ్చన్స్ లో తప్పుంది అనట్లేదు, బట్ వాళ్ళ వెనకాల హిడెన్ అజెండా ఏంటి, ఎవరు నడిపిస్తా ఉన్నారు? పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అన్ని కూడా ఎందుకు వీళ్ళ అకౌంట్ ని ఫాలో చేస్తా ఉన్నారు? అమెరికాకి సంబంధించిన, వేరే ఇతర కంట్రీస్ కి సంబంధించి, బంగ్లాదేశ్ కి సంబంధించి, శ్రీలంకకి సంబంధించి, ఈ దేశాలకు సంబంధించినటువంటి అనేక ప్రొఫైల్స్ ఇప్పుడు వీళ్ళ అకౌంట్స్ ఎందుకు ఫాలో చేస్తా ఉన్నాయి? భారతదేశంలో ఒక అస్థిరత వస్తే కావాలని చెప్పి కూర్చున్నారు, భారతదేశం మీద విషయం నింపుకొని కూర్చున్నారు. తప్పనిసరిగా భారతీయులంతా కూడా ముక్త ఖండంతో, మన భారతదేశంలో చిన్న చిన్న ఇష్యూలు మనకు 100 ఉండొచ్చు, కానీ వేరే దేశాల్లో కూర్చొని రాత్రికి రాత్రే కొన్ని లక్షల మంది తమ వైపు తిప్పుకున్నారంటే, ఒక స్ట్రాటజీ ప్రకారం ట్రెండ్లు కొట్టినారంటే దాని వెనుక ఉన్నటువంటి అర్థాన్ని మనం కనిపెట్టాల్సిందే. బయట ఉన్న శత్రువుతో ఎలా అయినా పోరాడొచ్చు, కానీ ఇంటర్నల్ శత్రువులతో ఎదుర్కోవడమే చాలా కష్టం. ఇక్కడ ఇదే జరుగుతా ఉంది. భారతదేశంలో తింటా, భారతదేశంలో ఉంటా, ఇదే దేశం మీద ఏడుస్తా ఉన్నారు. ఈ దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి కూర్చున్నారు కొంతమంది. వాళ్ళ వల్లే మన దేశం ఈ రోజున ఒక అస్థిరత పరిచే విధంగా ఆ జోన్ లోకి వెళ్తుందంటే తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చిన్న విషయాల్ని కూడా గట్టిగా పట్టుకోవాల్సిందే. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో కాదు, ఎవిడెన్స్ తో దెబ్బ కొట్టండి. వాళ్ళ ప్రొఫైల్ ని ఫాలో చేస్తున్నటువంటి అకౌంట్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయో చూడండి. వాళ్ళ వెనుక ఉన్నటువంటి హిడెన్ అజెండాని గమనించి వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు చూడండి. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి యువతని రెచ్చగొట్టి, ఒక బంగ్లాదేశ్ లో హసీనాని ఏ విధంగా అయితే తరిమి కొట్టినారో, ఒక నేపాల్ లో ఆ దేశానికి సంబంధించిన పిఎం ఓలీని ఏ విధంగా అయితే ఇసిరేసినారో, వేరే దేశాలకు పారిపోతడి చేసినారో, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తరిమి కొట్టినారో, అదే విధంగా మన దేశంలో చేయడం చూస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలా, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలా. ఎర్రబొగ్గ కారేసుకొని ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతా ఉంటే తరిమి కొడతారు యువత. ఒక నేపాల్ లో చూసినారు, ఒక బంగ్లాదేశ్ లో చూసినారు. అది మన దేశంలో రాకూడదంటే రాజకీయ నాయకులు నిబద్ధతతో ఉండాలి, రాజకీయ నాయకులు పద్ధతిగా ఉండాలి, అక్రమ సంపాదన అర్జన మీద కొంచెం తగ్గించుకోవాలి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అవినీతి. ఒక ప్రభుత్వ ఎంప్లాయ్ ఉద్యోగంకి వచ్చే క్రమంలో అతని దగ్గర ఏం ఉండదు, ఏం ఆస్తులు కూడా ఉండవు, కానీ వచ్చిన 5 నుంచి 10 సంవత్సరాలు కోటీశ్వరులు అయిపోయి. వీటి మీద చాలా గట్టిగా చేయాలి. భారతదేశంలో ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకురాం. ఇలాంటివి తీసుకొస్తే అలాంటి జిల్లా పురుగులు పుట్టవు, అలాంటి బొద్దింకలు పుట్టవు, అలాంటి కాక్రోచులు నిలబడవు. సో ఆ విధంగా ప్రస్తుతానికైతే నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడదాం. కేంద్ర ప్రభుత్వాన్ని, వేరే ప్రభుత్వాలు వస్తే ఏం నడవు, దేశం సర్వనాశనం సంక్రాంతిపోద్ది అనేది నాకున్నటువంటి ఒపీనియన్. చూస్తున్నారు కదా ఆ రాష్ట్రాలు పాలిస్తున్నటువంటి తీరు చూస్తుంటారు. సో ఎవరైతే బీజేపీ పార్టీకి మీరు వ్యతిరేకంగా ఉండొచ్చు, బట్ మన దేశం విషయానికి వస్తే కనుక బీజేపీ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం చూసిన తర్వాత మనం జాగ్రత్త పడాల్సి. మీరేమంటారు? కామెంట్ ద్వారా తెలియజేయండి.